చూడమ్మా, నేను మామూలు స్కూల్ టీచర్ని. నాకు నా కూతురు చదువు భవిష్యత్తు తప్ప ఇంకేమీ అక్కర్లేదు. నువ్వేదో ప్రేమించావు, తప్పు చేసావు నేను అంటలేదు. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావని నాకు తెలుసు. కానీ నువ్వు తీసుకోబోయే నిర్ణయం వల్ల రేపు నీకేదైనా జరిగితే అది తట్టుకోగలిగే శక్తి మాత్రం నాకు లేదు. తిను. నాకు ఇష్టం లేదు డాడీ. ఈ సంబంధం వదులుకోవటం నాకు ఇష్టం లేదు. నా కళ్ళ ముందు ఇంతమందితో తిరిగింది, దాన్ని చేసుకోమంటావేంటి? నువ్వు ఆ గీత మత్తులో పడి పిచ్చి పిచ్చిగా అవుతున్నావు. ఏముందిరా దానిలో? గీత్ సంగతి పక్కన పెట్టండి డాడీ. నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదంటే వినవేంటి? ఆ అమ్మాయిని చేసుకుంటే కాలేజీలో అందరూ నన్ను అజయ్ వేసినా కొడుక, అజయ్ వేసినా కొడుక అంటారు. ఈ పెళ్లి జరగకపోతే స్టేట్ లో అందరూ అవతారం వేసినా కొడక, అవతారం వేసినా కొడక అంటారు. ఏంట్రా ఇది? రై ముందు పట్టరా త్వరగా. నేను ఒక్కసారి డిసైడ్ అయితే మారనని నీకు తెలుసు కదా. ఈ పెళ్లి జరుగుద్ది. సుబ్బు, దాని పేరేంట్రా? గీత. గీత. దాని సంగతి ఏంటో చూడు. అజయ్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యాను కదా, ఇంకేంటి నీ లైన్ క్లియర్. పద గీత దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఏంటి అవుతారావు? గెటప్ మార్చు. రేయ్ బాబుని రైడ్ చేయండి రా. హాట్ వాటర్ రెడీ. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఎంత గింజుకున్నా నేను రాను. ఒరేయ్ లోపల గడి పెట్టుకోకురా. ఎందుకురా? బయట మేము పెట్టేస్తున్నాం. రే వద్దురా, తలుతీయండి రే. అక్కడే ఉండు, వచ్చినా ఏం చేస్తావు? ఈ తాటితో మేం మాట్లాడతాం. రే వద్దురా రే, నేను చెప్పేది నండి రే. ఏం చెప్పేది? ఇన్నాళ్ళు చెప్పకనా సో ఎక్స్ప్రెస్ అనుకోని ఏం జరిగింది? మ్యాటర్ బిల్లి మ్యాటర్ కూడా కాలేదు. ఓ బాత్రూంలో చేరుస్తున్నాడు. గాయ్స్ డిషా. రే ఆగండి రే రే. ఇదెక్కడికి రా? ఆంటీకి గిఫ్ట్. ఆంటీ అజయ్కి ఎంగేజ్మెంట్ అని మీరేం ఫీల్ అవ్వకండి. మీకు మా అంకుల్ ఉన్నాడు, బాగా చూసుకుంటాడు. మా అంకుల్ చూడ తెలుసా, చాక్లెట్స్ కొని పెడతాడు, ఐస్ క్రీమ్స్ తినిపిస్తాడు, హోంవర్క్ కూడా చేసి పెడతాడు. ప్రామిస్. ఆంటీ మీరంటే మా అంకుల్ కి ఎంత ఇష్టమో తెలుసా. ఓసారి ఉండు ఆంటీ, మీకు ఇదే మంచి టైం. మీరు అనండి, మా అంకుల్ తో వెంటనే మీ పెళ్లి, ఆ తర్వాత ఎంగేజ్మెంట్. ఏదో జరిగిందిరా, అన్ని పగిలిపోయాయి.